ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరియు భౌగోళిక రాజకీయాలకు ముడి చమురు అనేది ప్రాణాధారం లాంటిది. రక్తం లేకుండా మనిషి శరీరం ఎలాగైతే పనిచేయదో, ఇంధనం లేకుండా ఏ దేశ ఆర్థిక చక్రాలు కూడా ముందుకు కదలలేవు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయంకరమైన అనిశ్చితి, పశ్చిమాసియాలో దశాబ్దాలుగా రగులుతున్న ఘర్షణలు మరియు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తీవ్రమైన హెచ్చుతగ్గుల నేపథ్యంలో భారతదేశం ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత వ్యూహాత్మకమైన అడుగు వేసింది. దేశ తూర్పు తీరమైన ఒడిశా రాష్ట్రంలో అత్యంత భారీ స్థాయిలో భూగర్భ ముడి చమురు నిల్వ కేంద్రాన్ని నిర్మించడానికి భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పైకి చూడ్డానికి ఇది కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా మాత్రమే అనిపించవచ్చు. కానీ దీని వెనుక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘమైన దార్శనికత, శత్రువులు ఊహించలేని అత్యున్నత స్థాయి వ్యూహరచన మరియు భారతదేశాన్ని ఎవరి మీద ఆధారపడని ఒక శక్తివంతమైన సూపర్ పవర్ గా నిలబెట్టాలని ఆయన అచంచలమైన సంకల్పం దాగి ఉన్నాయి. ఒక దశాబ్దం క్రితం వరకు కేవలం సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే ప్రతిస్పందించే స్థితిలో ఉన్న భారతదేశాన్ని రాబోయే సంక్షోభాలను ముందుగానే పసిగట్టి అడ్డుకట్టవేసి ఒక మహాశక్తిగా ప్రధానమంత్రి మోదీ ఎలా మార్చారు అనడానికి ఈ ప్రాజెక్టు ఒక సజీవ సాక్ష్యం. భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయితే ఈ ఆర్థిక ప్రగతికి ఒక అతిపెద్ద బలహీనత ఉంది. అదేమిటంటే మన దేశీయ ముడి చమురు అవసరాల్లో దాదాపు 85% పైగా మనం కేవలం విదేశీ దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. గత ప్రభుత్వాల హయాంలో ఈ అధిక ఆధారపడటం వల్ల భారతదేశం ఎన్నోసార్లు ఆర్థిక సంక్షోభాల అంచున నిలబడింది. 1990లలో గల్ఫ్ యుద్ధం వచ్చినప్పుడు మన వద్ద కేవలం 2-3 వారాలకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉండేవి. అంతర్జాతీయంగా ఏ చిన్న యుద్ధం వచ్చినా ఇంధన సరఫరా గొలుసులో ఎక్కడ చిన్న ఆటంకం ఏర్పడినా భారత ఆర్థిక వ్యవస్థలో వణుకు పుట్టేది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటి సామాన్యుల జీవితాలు ద్రవ్యోల్బణంతో చిన్నాభిన్నమయ్యేవి. ఓపెక్ లాంటి చమురు ఉత్పత్తి దేశాల కూటమి కృత్రిమంగా చమురు ఉత్పత్తిని తగ్గించి ధరలు పెంచిన ప్రతిసారి భారతదేశం నిస్సహాయంగా వారు అడిగినంత చెల్లించాల్సి వచ్చేది. ఈ దయనీయమైన మరియు నిస్సహాయమైన పరిస్థితిని సమూలంగా మార్చేయాలని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే ఒక కఠోరమైన దీక్ష చేపట్టారు. ఏ దేశమైనా సరే మన ఇంధన అవసరాల్ని అడ్డుపెట్టుకుని మనల్ని బ్లాక్మెయిల్ చేయకూడదనే స్పష్టమైన ఇండియా ఫస్ట్ విధానాన్ని ఆయన తెరపైకి తెచ్చారు. అందులో భాగంగానే దేశ వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వుల సామర్థ్యాన్ని యుద్ధ ప్రాతిపదికన పెంచాలని ఆయన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రణాళికలో భాగంగానే మొదటి దశ కింద ఇప్పటికే విశాఖపట్నం, మంగళూరు మరియు పడూరు ప్రాంతాల్లో 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో భూగర్భ చమురు నిల్వ కేంద్రాల్ని మోదీ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. కానీ ప్రధానమంత్రి మోదీ ఆలోచన విధానం ఎప్పుడూ దశాబ్దాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుంది. రాబోయే 20-30 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల నుండి 10 ట్రిలియన్ డాలర్లకు ఎదగబోతోంది. అప్పుడు మన ఇంధన అవసరాలు ప్రస్తుతానికంటే ఎన్నో రెట్లు పెరుగుతాయి. అందుకే ఈ నిల్వలు ఏమాత్రం సరిపోవని భావించిన ఆయన రెండవ దశకు శ్రీకారం చుట్టారు. ఈ రెండవ దశలో భాగంగానే ఒడిశాలోని చండీఖోల్ ప్రాంతంలో ఒక బృహత్తరమైన భూగర్భ చమురు నిల్వ కేంద్రాన్ని సుమారు 4 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చండీఖోల్ ఎంపిక వెనుక మోదీ గారి భౌగోళిక వ్యూహరచన అద్భుతంగా పనిచేసింది. ఒడిశా రాష్ట్రం భారతదేశపు తూర్పు తీరంలో ఉంది. ఈ ప్రాంతం పారాదీప్ లాంటి భారీ డీప్ వాటర్ ఓడరేవుకు అత్యంత సమీపంలో ఉండడం వల్ల విదేశాల నుండి భారీ నౌకల్లో వచ్చే ముడి చమురును నేరుగా పైప్ లైన్ల ద్వారా ఈ నిల్వ కేంద్రాలకు తరలించడం అత్యంత సులభమవుతుంది. అంతేకాకుండా తూర్పు తీరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే మోదీ గారి యాక్ట్ ఈస్ట్ విధానానికి మరియు పూర్వోదయ లక్ష్యాలకు ఈ ప్రాజెక్టు ఒక బలమైన పునాదిగా మారుతుంది. అసలు ఈ నిల్వలను భూమిపైన భారీ ట్యాంకుల్లో కాకుండా భూగర్భంలో ఎందుకు నిర్మిస్తున్నారు అన్నది తెలుసుకుంటే మోదీ ప్రభుత్వ సాంకేతిక మరియు భద్రతా దార్శనికత ఇట్టే అర్థమైపోతుంది. ముడి చమురు అనేది అత్యంత సున్నితమైన మరియు ప్రమాదకరమైన రసాయనం. దీనిని భూమిపై సాధారణ ట్యాంకుల్లో నిల్వ చేస్తే శత్రుదేశాల వైమానిక దాడులకు, క్షిపణులకు, ఉగ్రవాద దాడులకు లేదా తుపాన్లు మరియు భూకంపాల లాంటి ప్రకృతి విపత్తులకు సులభంగా నాశనమయ్యే ప్రమాదం ఉంది. కానీ మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ కేంద్రాలు భూమి
భూమికి వందల అడుగుల అడుగున అత్యంత కఠినమైన రాతి పొరల్ని తొలిచి నిర్మించిన భయంకరమైన గుహలు. ఈ రాతి గుహలు చమురు ఎక్కడా లీక్ అవ్వకుండా ఉండేలా అత్యున్నత సాంకేతికతతో డిజైన్ చేయబడ్డాయి. అణుబాంబులు పడినా కూడా చెక్కు చెదరని విధంగా ఇవి దేశ ఇంధన సంపదను కాపాడుతాయి. భూమిపైన ట్యాంకులు నిర్మించడానికి వేలాది ఎకరాల భూమి అవసరమవుతుంది. కానీ భూగర్భంలో నిర్మించడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. భూసేకరణ సమస్యలు ఉండవు. పైగా ఇలాంటి కఠినమైన రాతి గుహల్లో చమురును నిల్వ చేసినప్పుడు అందులో ఉండే సహజమైన ఉష్ణోగ్రతల వల్ల చమురు ఆవిరైపోవడం జరగదు. ఇది సాంకేతికంగా భారతదేశం సాధిస్తున్న ఒక అత్యున్నత ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పొచ్చు. ఒక సంక్లిష్టమైన సమస్యకు సాంకేతికతను జోడించి శాశ్వత పరిష్కారం చూపించడంలో ప్రధాని మోదీ ఎప్పుడూ ముందుంటారని ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ ఒడిశా ప్రాజెక్టు ద్వారా ప్రధాని మోదీ సాధించదలుచుకున్న ఆర్థిక మరియు దౌత్యపరమైన విజయాలు మరెన్నో ఉన్నాయి. ఈ రెండవ దశ ప్రాజెక్టుల కోసం వేలాది కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం. ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వ ఖజానాపై వేయకుండా మోదీ గారు ప్రైవేటు మరియు విదేశీ భాగస్వామ్యాలను ఒక అద్భుతమైన వ్యూహంగా తీసుకొచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన అడ్నాక్ లాంటి విదేశీ చమురు దిగ్గజ సంస్థలకు ఈ గుహల్లో కొంత భాగాన్ని అద్దెకివ్వడం ద్వారా ఆయా సంస్థలను ఈ ప్రాజెక్టులో భాగస్వాములు చేస్తున్నారు. దీనివల్ల భారత ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడమే కాకుండా విదేశీ పెట్టుబడులు దేశంలోకి వస్తాయి. విదేశీ సంస్థలు తమ చమురును మన భూభాగంలో నిల్వ చేసుకోవడం వల్ల మనకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆ చమురును వాడుకునే మొదటి హక్కు భారతదేశానికే ఉంటుంది. శత్రువులు ఊహించని విధంగా విదేశీ చమురు కంపెనీలను మన దేశ ఇంధన భద్రతలో వాటాదారులుగా మార్చిన మోదీ గారి ఈ దౌత్యపరమైన వ్యాపార వ్యూహం నిజంగానే ఒక మాస్టర్ స్ట్రోక్. దీని ద్వారా మధ్యప్రాచ్య దేశాలతో మన వ్యూహాత్మక సంబంధాలు ఎన్నటికీ విడిపోని విధంగా మరింత పటిష్టం అవుతాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల కోణంలో చూస్తే ప్రస్తుతం ప్రపంచం అగ్నిపర్వతం మీద కూర్చున్నట్లుగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు, ఇజ్రాయెల్ హమాస్ మరియు ఇరాన్ ఉద్రిక్తతలు మరోవైపు, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు ఇంకోవైపు ప్రపంచ సరఫరా గొలుసుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏ క్షణంలో అయినా సముద్ర మార్గాల ద్వారా ముడి చమురు సరఫరా నిలిచిపోవచ్చు. సరిగా ఇలాంటి విపత్కర పరిస్థితుల కోసమే మోదీ ప్రభుత్వం ఈ ఒడిశా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ను ఒక బ్రహ్మాస్త్రంలాగా నిర్మిస్తోంది. రేపు పొద్దున ఏదైనా అంతర్జాతీయ సంక్షోభం వచ్చి దేశంలోకి చమురు రావడం ఆగిపోయినా సరే ఈ భూగర్భ గుహల్లో నిల్వ ఉన్న లక్షలాది టన్నుల చమురు దేశ ప్రజల అవసరాలు తీరుస్తుంది. పరిశ్రమలు మూతపడకుండా, రవాణా వ్యవస్థ స్తంభించకుండా, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఈ నిల్వలు ఒక బలమైన రక్షణ కవచంలో పనిచేస్తాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా కాపాడటంలో ఈ ప్రాజెక్టు పోషించే పాత్ర అమోఘమైనది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $15 లేదా $20 కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడు మోదీ ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి కోట్లాది బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసి ఈ రిజర్వుల్లో నింపుతుంది. మళ్లీ ధరలు $100 దాటి ఆకాశాన్నంటినప్పుడు విదేశాల నుండి కొనడం ఆపేసి మన భూగర్భంలో ఉన్న చమురును వాడుకోవడం ద్వారా దేశానికి లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. ఇది ఒక సగటు వ్యాపారికి ఉండే ముందు చూపుతో పాటు ఒక గొప్ప దేశభక్తుడికి ఉండే బాధ్యతను మోదీ గారి రూపంలో మనం చూడొచ్చు. ఒడిశాలో నిర్మించతలపెట్టిన ఈ భారీ భూగర్భ ముడి చమురు నిల్వ కేంద్రం అనేది నవభారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక చారిత్రక మైలురాయి. దేశ సార్వభౌమత్వాన్ని, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పాశ్చాత్య దేశాల చేతిలో లేదా మధ్యప్రాచ్య దేశాల దయాదాక్షిణ్యాల మీద వదిలేయకుండా భారతదేశాన్ని తన కాళ్ల మీద తాను నిలబడే ఒక తిరుగులేని ఆత్మనిర్భర్ భారత్గా మలచడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న అద్భుతమైన వ్యూహాలకు ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. 6 దశాబ్దాల పాటు కేవలం సమస్యల గురించి ఆలోచించిన నాయకత్వం స్థానంలో సమస్య రాకముందే పరిష్కారాన్ని 100 అడుగుల భూగర్భంలో పటిష్టంగా నిర్మించే మోదీ గారి ఈ దృఢ సంకల్పం యావత్ ప్రపంచ దేశాలకు నేడు ఒక కేస్ స్టడీగా మారింది. ఈ వ్యూహాత్మక చమురు నిల్వలు పూర్తయితే భారతదేశం తన దౌత్య విధానాన్ని మరింత స్వేచ్ఛగా, ఎవరి బెదిరింపులకు తలొగ్గకుండా తన జాతీయ ప్రయోజనాల ఆధారంగా మాత్రమే అమలు చేసుకోగలుగుతుంది. సామాన్యుడి అవసరాల నుండి దేశ భద్రత వరకు ప్రతి ఒక్క అంశాన్ని అత్యంత సూక్ష్మంగా విశ్లేషించి దేశాన్ని భవిష్యత్ తరాల కోసం ఒక అభేద్యమైన కోటగా మారుస్తున్న నరేంద్ర మోదీ గారి పరిపాలన దక్షత, వ్యూహాత్మక పటిమ చరిత్ర ఉన్నంత కాలం భారతదేశ గర్వకారణంగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.